पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेषां नमस्कारः। शुभोदयम्। శుభోదయం. శుభోదయः. నమస్కారः మహోదయే. నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. గృహకార్యం కరోతి వా? క్రియాపదాని. నామం వదతు మహోదయ. భూతకాల, భవిష్యత్కాల, వర్తమానకాల. కః పృచ్చతి మహోదయే? సర్వేషాం పృచ్చంతి. అస్తు. అహం గృహకార్యం న కరోమి. కిం? 10 దిన సంస్కృత సంభాషణ శిబిరే ఇదానీం ద్వితీయవారం. ఓహో. పరీక్ష ఏమనాలి? వెంటనే సప్త పరీక్షాः అభవత్, సప్త పుస్తకాని అభవత్. ప్రవేశः, పరిచయः, శిక్షా, కోవిద, గీతా ప్రవేశः, గీతా సోపానం అభవత్. సంస్కృతం సంభాషణం కర్తుం అహం కక్షాయాం ప్రవిశామి. అధిక భాషణం వక్తుం అహం ఇచ్చామి. అతః పునః ఆగచ్చామి. అస్తు. అవగతం వా భగిని? అర్థమైందని అనుకుంటున్నా. అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నాను అన్నారు. అభవత్, అయిపోయింది, సంపూర్ణం అభవత్. సప్త పరీక్షాः సంపూర్ణం అభవత్ మహోదయే. అస్తు, వదతు. అన్యం వదతు. అహం పరీక్ష చెప్పాలి. నాకు కూడా రాయాలని ఉందండి. లిఖతు అంటే లిఖతు. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఏమన్నా డౌట్స్ వస్తే. నేను ఖాళీ కాదు మహోదయ. అస్మాకం ఉక్తవంతః కిమ్ ఇత్యుక్తే గ్రూప్ मध्ये సందేహాः సంతి చేత్ మెసేజ్ స్థాపయతు, సమాధానం వదామి ఇది మహోదయः ఉక్తవాన్. విస్మర్తి వా మహోదయే? ఏతత్ కరోతు.
सन्देहः निवृत्तं भवति। अस्तु, अन्यः वदतु संस्कृतं। मम गृहाणि वर्ण ప్రక్షాళం అవుతుంది అనడానికి ఏమనాలి? दोषं वा अदोषं वा वदतु भगिनी। सम्भाषणवर्गम् एतद् दोषं वा अदोषं वा वदतु संस्कृतं। मम गृहे పెయింటింగ్ అవుతోంది అనడానికి ఎట్లా చెప్పాలండి? మా ఇంట్లో పెయింటింగ్ అవుతుంది. మమ గృహే భవతి. కలర్స్ వర్ణం అలా గుర్తించుకొని వర్ణం. అవి కూడా వద్దని చెప్పారు కదా మహోదయ. కరపత్రం దృష్ట్యా ప్రయత్నం కరోమి నూతన పదాన్ని కరపత్రం చూసి చేయండి అని వాటిల్లోవే చెప్పాలి. సంభాషణ శిబిరంలో ఎవరైతే మాట్లాడుకుంటామో బయటకు వెళ్ళినప్పుడు ఇలా అవి చూసుకుంటూ చెయ్యాలి. అంటే అంత ఆలోచించద్దు, చూసి వాక్యాన్ని క్రియాపదాలతో చేయమని చెప్పారు. మాట్లాడండి. వదతు ఆజ్ఞా ప్రార్థన అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇచ్చారు కదా మనకి. ప్రాతకాలే మమ కర్మకరి గృహం ప్రక్షాళయతి. నా ఆగతవతి వా ఆగచ్చతి. ఆగతవతి నా మహోదయే ఆగతవతి. అల్పాహార అన్యః వదతు బ్రెడ్ ఖాదామి. మహోదయే పుటికా ఖాదామి. మమ పుత్రికా అద్య అపి ట్యూషన్ గచ్చతి. సంతోషం. మమ పతి కార్యాలయం గచ్చతి. శుభమస్తు. ప్రయత్నేన వాక్యం కుర్మః. అత్ర కోపి జనాః న వదంతి. వదతు మహోదయ. వదతు. किम् अल्पाहारं कृतवती अद्य? అహం బ్రెడ్ ఖాదామి. అహం పాకం కరోమి మహోదయ. భవతః కిం ఖాదతి మహోదయ? శ్రూయతే వా మహోదయ? వినిపిస్తుందా? శ్రూయతే వా మహోదయ? श्रूयते, समीचीनं श्रूयते, सम्यक् श्रूयते. उष्णं कथमस्ति अद्य?
अद्य उष्णं कथमस्ति? उष्णम् उष्णं वेडि वेडि ఎలా కించిత్ ఉంది? అస్తి మహోదయ, కించిత్ అస్తి మహోదయ. अत्र मीरट् नगरे उष्णम् अधिकम् अस्ति. వ్యసనం ఉపయోగం కరోతు మహోదయే. శీతలయంత్రం ఉపయోగం కరోతు మహోదయే. వదతు వదతు. అహం న వదామి. विजय कुमारी महोदय वदतु, पृच्छन्तु. अहम् अद्य उलगं खादामि, जलम् अपि पिबामि. अस्तु. तक्रं पिबत्वा कुलकार्यं अहं तक्रं पिबामि महोदय. तक्रं शीतलं करोति. न महोदय, వేడిని తగ్గిస్తుంది. अच्छा ओके. आम् आम् आम्. శ్రీఫలం తన్ని పిబతి వా? కొబ్బరికాయ నీళ్ళు తాగుతారా? न महोदय, घटं जलं पिबामि. घटजलं पिबामि. ముంజలు ఖాదితివా? न महोदय, अत्र मीरट् नगरे न अस्ति. ఓ आम्रफलं खादामि. किं फलम्? आम्रफलम्. ఆమ్రఫలం. రసాలు अस्ति वा? न न. బంగినపల్లి, बङ्गिनपल्ली अस्ति. दशहरी, दशहरी दशहरी अस्ति. लांगड़ा, लंगड़ा अस्ति. आपूस. सर्वेभ्यो नमस्कारः. नमस्कारः महोदय. नमस्कारः महोदय. सर्वेभ्यो नमस्कारः पुनः. नमस्कारः. नमस्कारः. नमस्कारः महोदय. नमस्कारः महोदय. कथमस्ति? सम्यक् अस्ति वा? सम्यक् अस्ति महोदय. सम्यक् अस्मि महोदय. अस्तु, उत्तमम्. शिरीषा महोदय नमस्कारः.
रमासुन्दरी महोदये नमस्कारः। नमस्कारः महोदय। झान्सी सुप्रभातम्। सुप्रभातं महोदय। पचनं करोति वा? न महोदय। दर्शनं ददातु। पचनं न करोति चेत् दर्शनं ददातु। मुखदर्शनं करोतु। मास्तु महोदय, मास्तु मास्तु मुखदर्शनं मास्तु। कारयतु। फील అవుతున్నారు फील भवन्ति महोदय। अस्तु। वीडियो आन् करोति चेत् मम पतिः फील अभवत्। अस्तु। मुखदर्शनं कारयतु। कारयतु इत्युक्ते पाठयतु। दन्तधावनं करोमि महोदय। अस्तु, चिन्ता नास्ति। तत्र पठति पाठयति। पठति इत्युक्ते छात्रः पठति, शिक्षकः पाठयति। समानमेव करोतु कारयतु। पठतु पाठयतु, करोतु कारयतु, दर्शनं कारयतु इति। महोदय ताटिमुञ्जलु संस्कृतं किं वदामि? न जानामि महोदय। अहं न जानामि, अहं प्रयत्नमपि न कृतवान्। ओ आवश्यकं नास्ति। आम्रफलं समीचीनम्। एकस्य फलस्य नाम जानामि चेतेव पर्याप्तं। कदलीफलं तु वयं सर्वे जानन्ति एव। नारिकेलं तु वयं जानन्ति एव। कदलीफलं सम्यक् पर्याप्तम्। अधिकज्ञानमपि न आवश्यकम्। अधिकज्ञानं किमर्थं? किं कर्तुं शक्नुमः? ताटिमुञ्जलु जानामि, अस्तु, अनन्तरं किमपि नास्ति, लाभः नास्ति। यावत् ज्ञानम् आवश्यकं तावदेव प्राप्तुं प्रयत्नं करोमि। अधिकं ज्ञानं तु वृथा भवति, उपयोगं न भवति इति मम चिन्तनमस्ति। अस्तु। शिरीषा महोदये, मैत्रेयी, कार्तिक महोदय नमस्कारः। रामलक्ष्मी महोदये नमस्कारः महोदय। नमस्कारः। उत्तमम्। नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्कारः। सर्वेभ्यो नमस्कारः। मैत्रेयी महोदय अल्पाहारं खादति वा? खादितवती वा खादति वा? खादितामि। खादितवती। కరపత్రం చదవట్లేదు. చదవాలండి. అంటే నేను నిన్న చెప్పినట్టే, మనం ఒక్క నిమిషం సమయం ఖర్చు పెట్టినా సరే భగవంతుడు మనకి చాలా తక్కువ సమయం ఇచ్చాడు చెప్పాలంటేను. ప్రతి నిమిషం కూడా మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకోవడం వల్ల నైవ క్లిష్టం నచ్చపటిన పఠిష్యతి. పఠితవతి. పఠితవతి ఇది భూతకాలం. భూతకాల వర్తమానకాల సమ్ కన్ఫ్యూజన్. అస్తు, చింతా నాస్తి. బాలకృష్ణ మహోదయ నమస్కారः. नमस्कारः गुरुदेव। సంధ్యావందనం అభవత్ వా? आम्। భవాన్ అగ్నికార్యమపి కరోతి వా? न, अभिषेकं करोमि। रुद्राभिषेकं वा? रुद्राभिषेकं करिष्यामि। नमकं चमकं पठित्वा। अस्तु। नमकं चमकं जानाति वा? जानामि। इत्युक्ते जानामि इत्युक्ते अत्र
జానామి జానామి జానాతి జానాతి జానామి అహం జానామి అహం జానామి భవాన్ జానాతి ఇది సహ అహం జానాతి రామః జానాతి బాలకः జానాతి బాలకः పఠతి అహం జానామి అహం తు మీ ఇతి ఖలు అహం జానామి అహం జానామి అత్ర నమక పఠన సమయే ఉచ్చైస్తరాం వా ఉదాత్తः అనుదాత్తः సమాహారः సర్వం జానాతి వా స్వరయుక్త నమకం చమకం పాఠామి మహోదయ నమకతः కించిత్ ఏకం వా ద్వే వా శ్లోకపఠనం కరోతి వా ప్రథమాన్వాకः అహం శ్రోతుమిచ్చామి తత్ర ఉచ్చైస్తరం ఉచ్చైరుదాత్తः నీచైరనుదాత్తः इति प्रथमानुवाक पठिष्यामि किमपि ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवगतो शवे नमः नमस्ते अस्तधन्वने बाहुभ्यां मतते नमः यात इष शिवं बभुवते धनु शिवासरव्या तवतया नो रुद्रवृडया याते रुद्रशिवा तनुरघोरा पापकासिनी तयानस्तन्वासं तमया गिरिसंता भिचाकसीः यामिषङ्गिरिसंते विवर्षस्तवे शिवाङ्गिरित्रतां कुर्माहिगंसि पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाक्षावदामसि यथा न सर्वमिज्जगद्यत्मकं सुमना असत् यवोचदति वक्ता प्रथमो दैवाभिषक् अहिङ्गुच्च सर्वा वयं सर्वास्तयात् धान्या असव्यस्ता अरुण उत बभ्र सुमङ्गलः एचेमागं रुद्रा अभितो दिक्षु सिता सहस्रस्रो वैशागं हेड ईमहे असौयौ सर्पति नीलग्रीवो विलोहिता उतैनं गोपा अदृसन्न दुसन्नु दहार्यः महोदय धन्यवादः अस्तु सन्तोषः ओम नमः अस्तु अत्र उच्चैरुदात्तः नीचैरनुदात्तः इति श्लोक इति सूत्रमस्ति अत्र किं भवति यावत् अहं वदतु हरि ओम वदतु महोदय वदतु మహోదయ ఇప్పుడు పూజారి గారు చెప్పింది నాకు కూడా వచ్చు అంటే अस्तु उत्तमं किन्तु अत्र संस्कृतमाध्यमे व्याकरणसूत्रमस्ति एतत् अहं ज्ञातुम् इच्छामि अतः एव पृष्टवान् अत्र उच्चैरुदात्तः नीचैरनुदात्तः इति सूत्रमस्ति अत्र सूत्रपाठे किं भवति किम् अक्षरं कथम् उच्चारणं करणीयम् इति पाणिनीय अष्टाध्याय्यां सूत्राणि सन्ति ఏ అక్షరం ఎలా పలకాలి ప్రతిదీ కూడా సూత్రం ఉంది అది అందుకోసమని అడిగాను నేను అన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ అనుదాత్తము ఉదాత్తము పలికేటప్పుడు అది స్పష్టంగా తెలియాలి అది అడుగుతున్నాను అన్నమాట నేను అది నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను నేను అందుకని అడిగాను నేను ఇప్పుడు మనకి ఇదే తీసుకోండి ఇప్పుడు గాయత్రి మంత్రమే తీసుకోండి మీరు తీసుకుంటే దాంట్లో కూడా ఉదాత్తాలు అనుదాత్తాలు ఉంటాయి ఆ ఉదాత్తము అనుదాత్తము పలికినప్పుడే వాటిలో ఉన్నటువంటి మాహాత్మ్యం మనకు తెలుస్తుంది ఇప్పుడు నేను చదివిన దాంట్లో తప్పు లేదు కదా నాకు తెలియదండి నేను ఇంకా నేర్చుకోవాలి అంటే నేనేం చూస్తున్నానంటే ఈ ఉదాత్తాలు అనుదాత్తాలు కనిపించాలి మీకు ఇప్పుడు మనకి యోపాం పుష్పం వేద అని ఒకటి ఉంది అది మీరు చూస్తే గనక చెప్తా అంటే ఒక శ్లోకం చెప్తాను చూడండి ఉదాత్తాలు అనుదాత్తాలు వినిపిస్తాయి క్లియర్ గా అదే వేద మంత్రాల్లో ఉన్నటువంటి సౌందర్యం
అంటే నాకు వచ్చింది. నేను కూడా తప్పులు చెప్తూ ఉండొచ్చు. నాకు కూడా పూర్తిగా రాదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడేను. ఇప్పుడు చూడండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అది ఉచ్చైరుదాత్తః నీచైరనుదాత్తః అవి కనిపించాలన్నమాట. యోపాం పుష్పం వేద అది ఉచ్చైరనుదాత్తః అన్నమాట. అది పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద. అది అవి పలకాలన్నమాట. అవి పలికినప్పుడే మనకంటే మంత్రాల్లో ఉన్నటువంటి సామవేదంలో ఉన్నటువంటి అందం అదే. అది ఒక చక్కగా పాటలాగా అందంగా వినేవాళ్ళకి కూడా మీరు చూస్తే గనక 10 మంది కలిసి యోపాం పుష్పం చదువుతూ ఉంటే ఎంత అసలు అక్కడంతా వైబ్రేషన్ వస్తుందన్నమాట. అలా కాకుండా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఒక వాక్యంలా చదివితే దానిలో లేదు. అలా కాకుండా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అట్లా అన్నమాట. సో అక్కడ మీకు ఆ తేడా వస్తుందన్నమాట. ఒక్క నిమిషం మీకు పిలుస్తానుండండి. అంటే అది వచ్చిన వ్యక్తిని పిలుస్తాను నేను. ఆయన ప్రదర్శన చేస్తారేమో కనుక్కుంటాను. ఒక్క నిమిషం. మహోదయ నేను చెప్పచ్చా? మహోదయ నేను చెప్పచ్చా? ఒక్క నిమిషం ఉన్నాను నువ్వు. నేను పిలిచాను. అంటే గురుకులంలో వేదాలు చదువుకున్నటువంటి వ్యక్తిని పిలిచాను నేను. అంటే మా ఇంటికి వచ్చారు అదృష్టం కొద్దీని. ఆయన్ని ఒక నిమిషం 2 నిమిషాలు మనకి లేట్ అవుతుంది పర్వాలేదు. 2వ తారీఖు బాగుంది. ఒక 2 నిమిషాలు నేను చదవమంటాను. పాడడమే సామవేదం అంటే పాడడమే యాక్చువల్గా. 2వ తారీఖు ఉదయం 8:04 నిమిషాలకి. అది పాడి చెప్పమంటాను నేను. జూన్ 2 సండే. అది 8:15. అవును. అంటే వైశాఖ మాసం చాలా శ్రేష్టం ఉంటుంది. ఆ 2 రోజులు చాలా మంచి రోజులు. మీరు ఇది చూసుకోగానే నాకు ఫోన్ చేయని చెప్తాను. ఓకే. 2 నిమిషాలు ఒక్క నిమిషం నేను చేస్తాను. ఒకసారి చిన్న కాల్ వస్తుంది. ఏం లేదు. యోపాం పుష్పం చెప్పినా చాలు. అంటే అది ఉదాత్త అనుదాత్త స్వరితాలు తెలియడానికి అంతే. నమ్మకం చెప్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతుభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామవిత్రియవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతి యజతాగन्तు యజ్ఞం హవం దేవీ జుజుషానా ఘృతాతి శక్మాన్నో వాచ ముషతే శృణోతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః.
नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः यात इषुः शिवदमा शिवं बभूव ते धनुः शिवा शरव्या यातपदया नो रुद्रमृडया याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिषाकशीः ఇప్పుడు అంటే నేను అన్నదంటే ఈ వచ్చే పైకి అది మనకి యోపాం పుష్పం ఉంది. అది ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి రాయతనం వేద ఆయతనవాన్ భవతి आपो वा अग्नेरायुतनम् आयतनवान् भवति य एवं वेद ధన్యవాదాలు. అంటే ఇక్కడ తప్పు రైటు అని కాదు, కానీ సామవేదంలో ఉన్నటువంటి అందం ఏంటంటే ఇదే అన్నమాట. మనకి అది యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, అట్లా అంటే ఆ రకమైనటువంటి రాగయుక్తంగా కావాలి అని చెప్పి ఇక్కడ ఎవరు భూమిక్ నాన్న చెప్పు నాన్న, ఒక్క నిమిషం సమయం ఇస్తాను నీకు. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద. అస్తు ధన్యవాదాः. ఇదండి అంటే నేనది ఏంటంటే అసలు మనకి సామవేదం వింటూ ఉంటే ఇవి ఏమంటారు తరంగాలు వస్తాయి మన చుట్టూ. అది రకమైనటువంటి ఏమంటారు విపరీతమైనటువంటి భగవంతుడి యొక్క ఆలోచన ఇలాంటివన్నీ మనకు వస్తాయన్నమాట. అది కావాలి. మనం ఏ పూజ చేసినా సరే, ఏం చేసినా సరే, అంటే తప్పకుండా మనం ప్రతిరోజు పూజలైతే జరపాలి. కానీ ఏమంటారంటే అసలు మన వేద మంత్రాలు ఎవరైనా వింటున్నారంటే గనక వాళ్ళకి దానిలో ఉండే ప్రాశస్త్యం ఏంటో తెలియాలి. వాళ్ళకి తెలియాలి అంటే గనక తప్పనిసరిగా దానిలో ఉన్నటువంటి సామవేదం ఎలా అయితే ఉందో ఆ ప్రకారంగానే చదవాలి. మనం చదివినప్పుడే ఇప్పుడు దేవాలయాల్లో కూడాను పూజారులు అలవాటు పడిపోయి ఏదో వాక్యాలు చెప్తున్నట్టు చెప్పుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందుకనే దానికి విలువ లేకుండా అయిపోతుంది. ఆ విలువ రావాలి అంటే గనక పూజారులు కూడా తప్పనిసరిగా నేర్చుకుని అట్లాగా చక్కగా చెప్పాలి అని నా ఉద్దేశం అన్నమాట. అంటే నా సంకల్పం అది. చూద్దాం ఎంతవరకు అది నేను నిర్వర్తించగలను. అస్తు ధన్యవాదాः. మనకి సమయం అయ్యింది. నమస్కారం మహోదయ, సుజాత అస్మి.